మన ఊర్లో ఏదైనా దోశ వెరైటీ ట్రై చేయలేదంటే అది ముల్బాగల్ దోశనే. అందుకే ఆ ముచ్చట కూడా కానిచ్చేద్దామని అయితే ఇక్కడికి వచ్చేసిన. దోశ వేసే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. గుంత పెన్నంలో పిండి పోసి పెన్నం అంతా పరిచి మూత పెట్టి బాగా కాలినాక అయితే నెయ్యి వేసి పొడి జల్లి ఆలు మసాలా అయితే పెట్టి మడత వేసినారు. దోశ అయితే బయట క్రిస్పీగా లోపల మెత్తగా దూదిలాగా ఉన్నది. దోశ టేస్ట్ కూడా అట్లా నోట్లో పెట్టుకుంటానే కరిగిపోయింది. తట్టి ఇడ్లీ కూడా ఇడ్లీని చూసినాక నాకైతే మల్లెపువ్వే గుర్తొచ్చింది. ఇక మల్లెపువ్వు మీద తట్టి ఇడ్లీ మీద అయితే మచ్చులుగా నెయ్యి పోసి పొడి వేసి మళ్ళా నెయ్యి వేసి 4 రకాల చట్నీలు పెట్టి అయితే ఇచ్చినారు. ఇడ్లీ టేస్ట్ కూడా సూపర్. ఇడ్లీ దోశ టేస్ట్ టెక్స్చర్ కొత్తగా ఉంది. ఏం వేసినారని అడిగితే కర్ణాటక నుండి స్పెషల్ గా దోశ రైస్ తెప్పించి అయితే వాడతారంట. స్టోర్ బియ్యం అస్సలు వాడరంట. దేంట్లో కూడా నూనె కూడా పామ్ ఆయిల్ లేకపోతే రీయూజ్డ్ ఆయిల్ కాదు గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తారంట. ఎట్టైనా వంట నూనెలలో కంతా చెనిక్కాయ నూనెతో వచ్చే టేస్ట్ ఏ నూనెతో రాదు. నెయ్యి కూడా స్వచ్ఛమైందే వాడతారంట. ఇంకా పొడి కూడా ఫ్రాంచైజ్ నుండి వచ్చినదే వాడతారంట. అడ్రస్ వచ్చేసి మన ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ సాయికుటీర్ రోడ్ లోని డాక్టర్ త్యాగరాజరెడ్డి హాస్పిటల్ ఆపోజిట్ లో అయితే ఈ ముల్బాగుల్ దోశ స్పాట్ ఉంటుంది. బాయ్.